అనకాపల్లి టీడీపీలో సీటు చిచ్చురేపింది. కొనతాలకు సీట్ డిక్లేర్ చేయడంతో మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. ఉదయం 10 తర్వాత గుడ్ న్యూస్ వింటారని పార్టీ కార్యాలయానికి రావాలంటూ అనుచరులకు మెసేజ్ చేశారు పీలా గోవింద్. సీటుపై క్లారిటీ ఇవ్వకపోతే ఇండిపెండెంట్ గా లేదా వేరే పార్టీ నుంచైనా పోటీ చేయాల్సిందేనని ఇటు క్యాడర్ ఒత్తిడి చేస్తుంది. అనకాపల్లి టీడీపీలో సీటు చిచ్చురేపింది. కొనతాలకు సీట్ డిక్లేర్ చేయడంతో మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. ఇక పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ర ఫోన్ ద్వారా అందిస్తారు. రవిచంద్ర, పీలా గోవింద్ ఎటువైపు వెళ్లబోతున్నారు, ఏంటి, ఎట్లాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు? శ్రావణి, అనకాపల్లి సీటును జనసేనకు కేటాయించడంతో అక్కడ మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్ సత్యనారాయణ తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. ఆయన నిన్న సాయంత్రం నుంచి వ్యక్తిగత వాహనంలో వెళ్లిపోయారు. ఆయన నిన్న సాయంత్రం నుంచి కేడర్కి అందుబాటులో లేరు. ప్రస్తుతం విజయవాడలో ఉన్నారు. విజయవాడలో మధ్యాహ్నం 2 గంటల తర్వాత చంద్రబాబు నాయుడుతో సమావేశమయ్యే అవకాశం ఉంది. ఈ సమావేశంలో కొంత స్పష్టత ఇచ్చే ప్రయత్నాన్ని అధిష్టానం చేస్తుంది. ఏ కారణం చేత జనసేనకు ఈసారి సీట్ ఇవ్వాల్సి వచ్చిందనేది. అయితే తీవ్ర అసంతృప్తితో ఉన్న కేడర్ను సంతృప్తి పరచాలన్నా లేకపోతే తనకు సంబంధించిన నాయకత్వాన్ని నిలబెట్టుకోవాలన్నా ఖచ్చితంగా ఈసారి తనకు టికెట్ కావాలనే విషయాన్ని అధిష్టానం ముందు పీలా గోవింద్ చెప్పబోతున్నారు. నిన్నటి నుంచి కూడా అక్కడ రాజకీయ పరిణామాలు చాలా వేగంగా మారుతున్నాయి. బలమైన అభ్యర్థిగా చూస్తున్న తరుణంలో తనను మార్చడం అనేది గడిచిన 6 నెలలుగా నేను ప్రచారం చేసుకుంటున్నాను. అయినప్పటికీ కూడా అకస్మాత్తుగా తన అభ్యర్థిత్వాన్ని మార్చారు కనుక నేను కేడర్కి ఏమీ చెప్పుకోలేని పరిస్థితి ఉందనేది పీలా గోవింద్ ఆవేదన. తను 2014-19 మధ్య అనకాపల్లి ఎమ్మెల్యేగా పనిచేశారు. బలమైన అభ్యర్థిగా ఉన్నారు. తనను మార్చడానికి గల కారణాలను అధిష్టానం చెప్పాలని ఆయన బలంగా డిమాండ్ చేసిన పరిస్థితి. మొత్తం పీలా గోవింద్ ఏదైతే అసంతృప్తిగా అసంతృప్తిని చల్లార్చే ప్రయత్నాన్ని మాజీ మంత్రి అయ్యనపాత్రుడు తీసుకున్నారు. ఆయన నేరుగా హైకమాండ్ దగ్గరికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు సమావేశం జరగబోతోంది. మరోవైపు పీలా గోవింద్ వర్గం మాత్రం ఖచ్చితంగా కఠినమైన నిర్ణయం అయినప్పటికీ కూడా పార్టీని వేయడానికి కూడా వెనుకాడవద్దని ఒత్తిడి తీసుకొస్తున్న పరిస్థితి ఉంది. రేపు జరగబోయే సమరంలో ఈ అవకాశాన్ని వదులుకుంటే మరోసారి పోటీ చేయడానికి అవకాశం రాకపోవచ్చు. అనకాపల్లి లాంటి జనసేన స్ట్రాంగ్ సీట్ను జనసేనకు వదిలిపెట్టడం అనేది కరెక్ట్ కాదనే ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్న తరుణంలో పీలా గోవింద్ నెక్స్ట్ స్టెప్ ఎలా ఉంటుందనేది మాత్రం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. మధ్యాహ్నం 2 తర్వాత ఆయన చంద్రబాబుతో భేటీ అయిన తర్వాత ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది తేలాల్సిన అవసరం ఉంది. మరోవైపు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఆయన టచ్లో ఉన్నారనే ఒక ప్రచారం అయితే జరుగుతోంది. అది అంతర్గతంగా తెలుగుదేశం పార్టీలోనే జరుగుతున్న ప్రచారం కావడంతో తెలుగుదేశం వర్గాలు కూడా కాస్త కలవరపడుతున్న పరిస్థితి ఉంది. ఓవరాల్గా అనకాపల్లికి సంబంధించి ఒక చిచ్చు రేగిందని చెప్పాలి. నిన్న సాయంత్రం నుంచి ఆందోళనలు జరుగుతున్నాయి, ప్రదర్శనలు చేస్తున్నారు. పీలా గోవింద్కు ఖచ్చితంగా సీటు ఇవ్వాల్సిందేనని వాళ్ళు ఆ వర్గం డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే మనకు అనకాపల్లిలో కనిపిస్తోంది. శ్రావణి. రైట్ రవిచంద్ర, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.